వాట్సాప్ గైస్, మనమైతే కోనార్క్లో స్టార్ట్ అయితే అయిపోయాము. ఛార్జింగ్ అయితే అక్కడ పెట్టుకుని వాళ్ళైతే విచిత్రంగా చూస్తున్నారు గైస్. ఏందో మరి వాళ్ళు అంతగానో విచిత్రంగా చూస్తున్నారు వాళ్ళు. ఓవర్ నాయను, చీకట్లో అసలు ఏం కనిపించవు మనకు ముందే. ఏంటో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఫుల్గా అయితే. ఓవర్ నాయను, తొందరగా మనం ఇంకా 54 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి డెస్టినేషన్ అయితే. ఇక్కడ కనబడుతుంది కదా, 54 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా డెస్టినేషన్. మనం ఏ టైంలో రీచ్ అవుతామో తెలియదు కానీ మొత్తము రోడ్లు మధ్య మధ్యలో సడన్ షాక్ ఇస్తుంది. మా బాబోయ్, మామూలుగా లేదు షాక్లు. స్పీడ్ బ్రేకర్లు, ఆ స్పీడ్ బ్రేకర్ వల్లే పడేది కింద. రోడ్లో అండి ట్రాఫిక్ మామూలుగా లేదండి. ఈ టైంలో కూడా ట్రాఫిక్ ఈ రోడ్లో. ఓవర్ నాయన, దెయ్యాలు తిరిగే రోడ్ లాగా ఉంది. మళ్ళీ ఈ రోడ్డుకి మిడిల్లో అయితే కొన్ని ఐటమ్స్ అనేది తీసుకున్నాము. ఒక చీజ్, ఒక 2 స్వీట్లు, గారెలు అవి ఇవి తీసుకున్నాము. చాలా మధ్యలో అయితే తిన్నాము అవి. ఫైనల్గా మనం అయితే దగ్గరలోకి ఒక 20 కిలోమీటర్స్ ఉంది ఇంకా. పిచ్చి లేచిపోతుంది. దారి అయితే విపరీతంగా ఇట్లా దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. మీకైతే లంచ్ అయితే చూపెడతా, చూసేయండి. లంచ్ చూడండి. మనమైతే ఇక్కడ ఒక స్వీట్లు ఇవి తెచ్చుకున్నాం మొత్తం. మీకైతే ఇది షార్ట్ వీడియో చేసి అయితే పెట్టేస్తాను నేనైతే. టైం ఎగ్జాక్ట్లీ 10:25 అయ్యింది. మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇక్కడైతే ఫుల్ వస్తుంది మనకైతే. 10:25 అంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా పడుకోవాలన్నా కానీ కష్టం. చూడాలి ఇప్పుడు ఇక్కడ స్టే ఎక్కడ తీసుకోవాలి చూడాలి. మనం స్టే తీసుకున్న దగ్గర ఛార్జింగ్ కావాలి. మళ్ళీ మనోడు అయితే మధ్యలో అయితే కలిసిండు మనకి. మనోడు ఇక్కడనే ఉంటాడంట లోకల్. మనోడు నెంబర్ అయితే ఇచ్చిండు, ఏమన్నా ఉంటే అవసరం ఉంటే కాల్ చేయని చెప్పి. ఫైనల్గా మనమైతే రీచ్ అయితే అయిపోయాము. ఒక రేంజ్గా ఉంది టెంపుల్ అయితే. నైట్ వ్యూ అయితే చూడండి టెంపుల్ది ఎట్లా కనిపిస్తుందో. ఎట్లుంది గాయ్స్ టెంపుల్ అయితే? మీకు నచ్చిందా? మార్నింగ్ చూడండి, అద్భుతంగా అయితే ఉంటుంది. మాటల్లో చెప్పలేము. ఇందాక నాకు మాటలు కూడా అయిపోయినాయి మొత్తం గుడిని చూసి అయితే. మార్నింగ్ అయితే చూడండి, మంచి వ్యూ అయితే దొరుకుతుంది ఇక్కడి నుంచి. చలో గైస్, మార్నింగ్ అయితే కలుద్దాం మళ్ళా. చలో. ఫైనల్గా మనమైతే ప్యాక్ అయితే చేసుకుని రెడీ అయితే అయిపోయాము. మనం ఇప్పుడు దర్శనం అయితే చేసుకోవట్లేదు. మనం స్విగ్గీలో అయితే ఒక థమ్స్అప్ ఇట్లా చిన్న చిన్నగా ఆర్డర్ పెట్టుకున్నాం. ఆర్డర్ పెట్టుకున్నా, ఇబ్బంది ఏం లేకుండా. అమ్మదే కూడా మా అమ్మ పైసలు పంపించింది. మళ్ళీ అందరూ డబ్బులు ఏడు నుంచి వస్తున్నాయి అని చెప్పేసి అంటారు. మళ్ళీ నాకు తెలుసు, మా అమ్మ పంపించింది, నేను ఆర్డర్ పెట్టుకున్నా అంతే. నాకు తెలిసినంత పోతుంది కదా పడదు ఇంకా పడదు. ఫైనల్గా మనం డిసైడ్ చేసింది ఏంటంటే, మనం యాంపియర్ దగ్గరికి వెళ్ళి ఛార్జ్ అయితే పెట్టుకున్నాం. లోపల ఛార్జ్ పెట్టుకున్న తర్వాత చూద్దాం. వీళ్ళనైతే అడిగినాను. ఫైనల్గా మనమైతే దీని దగ్గరకు వచ్చేసినాము. యాంపియర్ దాని దగ్గరకు వచ్చి మనం డైరెక్ట్గా వీడైతే ఛార్జింగ్ పెట్టుకోవాలి. వీడ ఛార్జింగ్ పెట్టుకొని బాతింగ్ ఎక్కడన్నా వేసి చూద్దాం. మనమైతే ఛార్జ్ అయితే చేసుకున్నాము. ఛార్జ్ చేసుకుని మనమైతే స్టార్ట్ అయితే అవుతాము.
మనం ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మనం టెంపుల్కి అయితే వెళ్ళేకొద్దాం ఈరోజు కంప్లీట్ చేసి మనమైతే క్రాస్ అయితే చేస్తాం ఛాన్స్ అయితే పెట్టేసి అల్లాడిస్తున్నారు మనల్ని. ఈరోజు ఏదో పండగ అంటున్నది, ఏం పండగ తెలియదు, కాకపోతే అల్లాడిస్తున్నారు ఈరోజు ఫుల్గా గుడుల దగ్గర అయితే. ఇప్పుడు చూడండి మొత్తం అల్లాడిస్తున్నారు, వీళ్ళ ట్రెడిషన్ ఎట్లుందో చూడడం కాదు, మొత్తం ఇట్లా వెళ్తున్నారు మొత్తం. ఐ థింక్ అమ్మవారిది అనుకుంటా ఈ ఫెస్టివల్. మామూలుగా మధ్యలో అయితే మనకి ఫ్రూట్ మిక్స్ మొత్తం ఇట్లా ఒకటి షర్బత్ లాగా చేసేది ఇస్తున్నారు వీళ్ళు. చాలా బాగుంది. ఓకే అంటే మధ్య మధ్యలో కారం కారంగా కొడుతుంది, అది మంటగా ఒక రకంగా ఉంది. మనం లగేజ్ అయితే ఇక్కడ పెట్టి వెనకాల ఇదైతే కట్టుకోలేదు ఇంకా, ఎవరినైనా ఇది కట్టేస్తే అయిపోతుంది కదా. కాదు మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని రావాలి. దర్శనానికి ఈరోజు దగ్గర చాలాసేపు పడుతుంది అంటున్నారు. మరి వీళ్ళకి ఈరోజు సంక్రాంతి అంట గైస్, మామూలుగా అయితే లేదు, ఈరోజు సంక్రాంతి అంట వీళ్ళకి. అది వీళ్ళ పంచాయతీ అంటే ఈరోజు రష్గా ఉంటాం, అదే కారణం. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ చూడండి ఒక్క అద్దో రకంగా ఉందనుకోండి, మామూలుగా అయితే లేదు. టెంపుల్ చూసినప్పుడల్లా గూస్బంప్సే. రథం చూడండి, అమ్మో ఎంత పెద్దదో రథం. మీకు మొబైల్ స్టాండ్ అయితే సైడ్లోనే అయితే ఉంటుంది. హీరోలాగా ఉన్నావు బ్రో, నిజంగా బ్రో. ఫైనల్గా మన దర్శనం అయితే అయిపోయింది టెంపుల్ది. మా దేవుడా టెంపుల్ దర్శనం అవ్వడానికి నానా తిప్పలు పడ్డాను అనుకోండి. అసలు వ్యూవే లేదు, అసలు ఒక వీడియో షూట్ రికార్డింగ్ ఏమైనా చేద్దామన్నా కానీ వ్యూవే లేదు. ఇక ఏం చెప్పాలో ఏందో నాకు ఏం అర్థం కాలే. అమ్మ దేవుడా ముంగట వెళ్తుంది చూడండి చీటీ. బాబా ఇక్కడ అయితే మామూలుగా అయితే వెహికల్స్ అయితే చూడట్లేదు నేను, మంచి పాష్ వెహికల్స్ అయితే చూస్తున్నా. భువనేశ్వర్లో అయితే ఒడిస్సాలో మామూలుగా లేదు, ఇది క్యాపిటల్ సిటీ అనుకుంటా కదా ఇది, అందుకని ఇట్లా చీటీ మామూలుగా అయితే లేదు. మనం ఎన్నో అనుకుని వెళ్ళాం కానీ ఆడ ఒక చిన్న ఒక వీడియో లోపలికి వెళ్తానికి కూడా లేదు. కనీసం మొబైల్ కానీ ఏదన్నా కెమెరా కానీ ఒక్కటి తీసుకెళ్ళి ఇట్లా కనీసం లెదర్ బెల్ట్ కూడా తీసుకెళ్ళినట్లేదు గాయస్. ఏందో మరి టెంపుల్లో కొంచెం కష్టంగా అయితే ఉంది. టెంపుల్లో ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే మొబైల్ అవన్నీ జాగ్రత్త బయటనే పెట్టేసి, ఏదన్నా బయట ఒక టవర్ లాంటిది ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి అయితే మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. చలో గాయ్స్, ఈ వీడియో అయితే ఇక్కడనే ఏం చేద్దాము, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి.